ఆశీర్వదించబడతాము అనే బలమైన దృఢమైన నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా. మనకు నమ్మకం అనేది గనక మనము వచ్చిన నమ్మకం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ నమ్మకాన్ని దేవుడు దృఢపరుస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యతమైనది ఏదైనా ఉంది అంటే అది ఏంటండి? నమ్మకం. హల్లెలూయా. నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము మీ అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు అబ్రహామును నమ్మాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఎప్పుడైతే నమ్మాడో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం, అబ్రహాము దీవించబడటానికి కారణం అతడు దేవుని నమ్మాడు. దేవుని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుని నమ్మాలి. మనం ఎవరు నమ్ముతాం? మనుషులను నమ్ముతాం, మనిషి మాట మీద నమ్మకం ఉంచుతాం. కానీ దేవుని మాట మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఆ నమ్మకత్వాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకం ఒక దైవజనుడి భార్య 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాటను మనము చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ వచనం నుంచి గనుక చదవగలిగినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం శిష్యులలో ఒకని భార్య చనిపోయెను. అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు, చూడండి, ఎవరండి? అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర పెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచెప్పవమ్మనెను. చాలు, ఒక్క నిమిషం చాలు. చూడండి, కింద మార్చండి. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా ఎద్దుకు వచ్చిన ఒక పరిస్థితి, దైవజనుడు చనిపోయిన తరువాత అతనికి 2 కుమారులు కలరు. అప్పుడు వాళ్ళు వచ్చి 2 పిల్లల్ని ఏం చేశారు? తీసుకెళ్ళిపోయి, అప్పుడు ఆమెకు ఎటు తోచని పరిస్థితిలో దైవజనుడి ఎద్దకు వచ్చి, అయ్యా, అప్పుడు దైవజనుడికి స్టోరీ పరిస్థితి అంతా చెప్పి, నా వలన నీకేం కావాలి, నా 2 కుమారులను అప్పులోళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు అప్పులోళ్ళు వచ్చి బిడ్డలను తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఊరుకుంటావా? ఆ రోజు నీతిగా న్యాయంగా ఉన్నారు. ఈరోజు డబ్బు ఇచ్చినోడు కంటే పుచ్చుకున్నోడే
హీరో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె చెబుతున్న సంభాషణలో ఆయన అడుగుతున్న మాట, నీ దగ్గర ఏమన్నా ఉన్నదా? హల్లెలూయా. ఏమన్నదామా? అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, కానీ ఏ కుండ? నూనె కుండ ఉన్నది. చదువునా. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరియు ఏది లేదనండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఇంటిలో నూనె కుండ ఉందంట. నూనె కుండ అంటే ఏంది? ఆ రోజులలో నూనెను కుండలలో పోసుకునేవారు. ఈరోజు డబ్బాలు వచ్చాయనుకోండి. ఆ రోజులలో నూనెను కుండలలో పోసుకునేవారు. ఏ నూనె అది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ నూనె కుండ ఉంది, ఆ నూనె కుండతో ఏం చెయ్యి? బయటికి వెళ్ళి చదువున్నాను. పోయి నీ పొరుగువారు వారందరి యొద్ద పాత్రలన్నిటిని అప్పుగా తెచ్చుకో. అప్పుడు వెళ్ళి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి. హల్లెలూయా. ఏమండి, ఆమె దగ్గర ఉంది ఒకటే కుండ. ఆమె దగ్గర ఒకటే కుండ. ఆ కుండలోనిది నూనె తీసి ప్రతి కుండలు మొత్తం నింపుతా వచ్చిందండి. హల్లెలూయా. ఒకసారి మీరు వెనక్కి చూడండి. ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ బకెట్లు, ఆ డ్రమ్ములు, ఈ మొత్తం గనక నూనె అయిపోయింది అనుకో, ఎంత డబ్బులు వస్తాయో తెలుసా? చాలా డబ్బులు వస్తాయి. ఏమండి, ఆ ఒక డ్రమ్మే అయింది ఒక దగ్గర ఒక 20-30 వేలు అవుతుంది రమేష్. 2 డ్రమ్ములు వేసుకోండి, 25 వేలు వేసుకుని 50 వేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసం, ఆమె విశ్వాసం అవి మొత్తము నింపి, అవి మొత్తము అమ్మి, వారి అప్పులన్నీ తీర్చబడి ఇక బతకటానికి కూడా ఏముందండి? సమృద్ధిగా ఉంది. చదువు నాన్న. నూనె పోసి నిండినవి యొక్క తొట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తన కుమారులను లోపల నుండి తలుపు పూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువునా. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అప్పులన్నీ ఆ నూనె అమ్ముకున్న తర్వాత తీర్చబడ్డాయి. అప్పులన్నీ తొలగించబడ్డాయి. ఇంకా కూడా ఆమెకు బ్రతుకే నిమిత్తము కూడా స్థిరముగా ఉండిపోయింది. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గర ఏదైతే ఉన్నదో దానిని ఆశీర్వదించే దేవుడు. 5 రొట్టెలు, చిన్న చేపలు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్నదాన్ని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించే దేవుడు. నీ దగ్గర ఉన్నదానిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నా దగ్గర ఏం లేదండి, ఒట్టి చేతులతో ఉన్నానండి. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమీ లేని నిన్ను ఆశీర్వదించగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఇరుకు ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఈ పరిస్థితినన్నిటినీ మార్చివేయగలగవాడు దేవుడు. నీ స్థితిగతులను మార్చివేయగలిగిన వాడు దేవుడు. నీ దగ్గర ఏది ఉందో దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కొన్ని కోరికలు ఉండొచ్చు. నా దగ్గర ఒక కోడి ఉందండి, ఇంకొక 2 కోళ్ళు చేయమని కాదు. నా దగ్గర ఒకటి ఉంది, ఇంకొకటి 2 చేయమని కాదు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 2 లక్షలు చేయమని కాదు. నీ దగ్గర లేని పరిస్థితిలో నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు దేవుడు. అందుకు దేవుడు అంటాడు, నీ పిల్లలు బ్రతుకు మరియు ఆయనతో చెప్పును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లలు బ్రతకటానికి, మన కుటుంబీకులు జీవించటానికి, మన పిల్లలు ఆశీర్వదించబడటానికి, మన పిల్లలు బ్రతుకు నిమిత్తం అభివృద్ధిదాయకంగా ఉండువారిని దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనము ప్రభువుకి ఏది చేసినా అది ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం మనకుండాలి. నమ్మకం నీకుంటే నీ నమ్మకాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం నమ్మలేకపోతున్నాం. మనం నమ్మాలా. ప్రార్థనలో ప్రతిఫలం ఉందని నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని నీ దేవుడైన యెహోవా మాటను ఎప్పుడైతే శ్రద్ధగా, ఆశతో, ఆసక్తితో ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని దీవించే దేవుడు. నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు. నీ చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు సోమరిపోతు అయ్యావా? సోమరిపోతుకి ఏమి ఉండదు. ఏమండి, సోమరిపోతుకి ఏమైందా? సోమరి జీవన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. సోమరితో దేవుడు మాట్లాడతాడు. సోమరి పని ఏంది? ఏమి పని చేయకుండా. సోమరి మనస్తత్వం ఎలా ఉంటుంది? మైండ్ సోమరే, హృదయం సోమరే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈమెను ఆశీర్వదించినట్లు, దేవుడు వీరి కుటుంబాన్ని దీవించినట్లు నిన్నెందుకు దీవించుడు, నన్నెందుకు దీవించుడు అనే నమ్మకం మనకున్నాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. సాధ్యం సాధ్యం అసాధ్యం అనేది ఏదో ఉందా? నువ్వు నమ్మాలా. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట, అమ్మ ఆవగింజంత ఏ విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. రోజు యాప చెట్టు ఉంటే యాప చెట్టుకి ఆ ఆకు రాలి రాలి ఆకులు ఊడవలేక ఇబ్బంది పడుతుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది రాత్రి? ప్రభువా, ఈ యాప చెట్టు వేసి పక్కింటి మీద చూడాలి. ఎవరింటి మీద? ఈ యాప చెట్టు ఇక్కడి నుంచి లేచి పక్కింటి పడాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉదయాన్నే చీపురు తీసుకొని వస్తుందంట ఓడవటానికి. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరచును. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
విశ్వాసం అనేది మనం నమ్మాలా. నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు విశ్వసిస్తే దృఢమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరుగుతాయి. నువ్వు విశ్వసిస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నమ్మే స్థితిలో లేవు. నమ్మకత్వాన్ని కోల్పోయాం. భార్య భర్తను నమ్మటంలా, భర్త భార్యను నమ్మటంలా, పక్కనోడిని నమ్మటంలా, ఎదుటోడిని నమ్మటంలా, ఎవరు నమ్మితే ఏం చేస్తారోనని, ఎవరు నమ్మితే ఎలా ఉంటుందోనని నమ్మకం లేని పరిస్థితిలో జీవిస్తున్నాం. దేవుడు అంటాడు, నమ్ము. హల్లెలూయా, నమ్ము. నువ్వు నమ్మితే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు దేవుడి నీ జీవితంలో జరుగుతాయి. నమ్మాల మనం. అటువంటి నమ్మకం కలిగి జీవిద్దాం. అలాంటి నమ్మకం కలిగి బ్రతుకుతాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడా దయగలిగిన తండ్రి, నిజంగా ఈ రోజు నమ్మకత్వం కరువైపోయింది. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి. దైవజనుని మాట ఆమె నమ్మింది, విశ్వసించింది. ఓ కుటుంబంలో మేలులు పొందింది. నాయన గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగింది. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు, బలపరచు, వారి కష్టార్జితాలను దీవించు, శ్రమ పడుతున్న ప్రతి శ్రమను దీవించు, ప్రతి పరిస్థితులను మీరు దీవించు, ప్రతి పరిస్థితులు మీరు చక్కదిద్ది ఆశీర్వదించి మహిమాఘనతలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన ఉందా? కరుణాకోళం చెప్పాను, నేను ఫోన్ చేశాను. ప్రేమ కలిగిన తండ్రి, రాజు గారు ఇచ్చిన ఈ మైక్ సెట్ కోసం ప్రేమతో ఇచ్చిన ఈ గుప్పిళ్ళను